every interview point of view, technical round is very important. ఎందుకంటే థియరీ పార్ట్ అనుకోండి ఆర్ ఓరల్ పార్ట్ అనుకోండి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనుకోండి, ఈజీగా చేయొచ్చు. టెక్నికల్ రౌండ్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామ్స్. నెక్స్ట్ థింగ్, ఈ ప్రోగ్రామ్స్ మీకు ఒక ల్యాప్టాప్, ఒక సిస్టమ్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పారు. ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్ లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ ఎవ్రీ పాయింట్ కూడా కరెక్ట్ గా ఉండాలి. సింటాక్టికల్ గా కావచ్చు, లాజికల్ గా కావచ్చు, రాసే విధానంలో కావచ్చు. అప్పుడే మీరు టెక్నికల్ రౌండ్ కి సెలెక్ట్ అవుతారు. So as a part of today's class, we are discussing Java technical interview programs. Okay. And these Java technical interview programs are very important to crack the interview section. The point is, the programs and the logic has to be learned perfectly. అంతే కదా, మీరు ఏదైనా సరే ప్రోగ్రామ్స్ తీసుకొనేసి ప్రోగ్రామ్ జస్ట్ సింపుల్ గా నేర్చుకుని వెళ్ళిపోతే సరిపోదు. హౌ ఇట్ ఎగ్జిక్యూట్స్ అండ్ మీన్ వైల్ సపోజ్ ఫర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎలా వర్క్ అవుతుంది, వైల్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ ఇట్ ఇస్ స్ట్రింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఇఫ్ యూర్ యూజింగ్ ద రికర్సివ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ఆ లాజిక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ రౌండ్ అంటే జస్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్ అండ్ కంపైలింగ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్, అది ఒకటే కాదు, ఎగ్జిక్యూషన్ చేయడం ఒకటే కాదు. ఓకే, అందుకని చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ప్రోగ్రామ్స్ తీసుకొని ఇవాళ మనం అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ మనం ఏమేం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నామో చూద్దాం ఫస్ట్ ఒకసారి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, దట్ ఈస్ టు చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఇస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. పాలిండ్రోమ్ అనే ప్రోగ్రామ్ చెక్ చేద్దాం. నెక్స్ట్, కౌంట్ ద ఓవల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఇన్ ఎ గివెన్ స్ట్రింగ్. ఇది చాలా సార్లు రిపీట్ అయింది. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. Sorting and array elements. Next, reverse a string. How can we remove the duplicates from an array? Fibonacci series. Next, check if the number is Armstrong number or not. Reverse a given number. Next, merge the two arrays. Two arrays ni kalapadam. Merging the two arrays. Calculating the GCD of the two numbers. Next, factorial of a given number. Check whether the number is anagram. Anagram, especially nowadays I'm seeing this one. Anagram గురించి చెప్పాలి మీకు. అంటే ఒక స్ట్రింగ్ ఏదైనా తీసుకుంటే, సపోజ్ మన స్ట్రింగ్ జనరల్ గా సక్సెస్ అని తీసుకుంటే, ఇన్ బిట్వీన్ ఎక్కడైనా మీరు ఇంకొక స్ట్రింగ్ ని ఇన్సర్ట్ చేయొచ్చా అనే దాన్ని అనగ్రామ్ అంటారు. నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ ని తారుమారు చేసేసేయడం. ఓకే, ఇన్సర్ట్ చేయడం, అదర్వైజ్ ఉండే స్ట్రింగ్ ని లెటర్స్ అటు మార్చడం, లైక్ SUECSE ఇలా మార్చడం. ఇలా చేయొచ్చా అనే కాన్సెప్ట్ ని అనగ్రామ్ అంటారు. సో ఆ ప్రోగ్రామ్ చూద్దాం. నెక్స్ట్, వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. సో ప్రైమ్ నెంబర్ చెకింగ్. నెక్స్ట్, ప్రింట్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్ గివెన్ రేంజ్. ఇది కూడా డైరెక్ట్ గా ప్రైమ్ చెకింగ్ నెంబర్ కాకుండా ఒక రేంజ్ వరకు ఇచ్చి, ఇన్ దట్ రేంజ్ లెట్ us ప్రింట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది చూద్దాం. ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. నెక్స్ట్, సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. Find the first largest element in an array is common, but I found that second largest element ni kuda chala saarlu adigaru. Okay. Next, to print the Pascal in the triangle. Next, count the number of digits in a given number. Find the missing number in an array. Check if the string is empty or not. Okay, adi kuda check chestunnam. Next, swapping the two array values. Check for a perfect number. Implementing a simple calculator. Idi kuda chala important and many times I have seen this. Find the sum of digits of a given number. Count the occurrences of a character in a string. Ante oka character lo ఇంకొక స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ తీసుకుంటారు. ఎన్ని టైమ్స్ ఆ స్ట్రింగ్ అక్కడ వచ్చింది. సపోజ్ ఇందులోనే తీసుకుంటే, సపోజ్ క్యారెక్టర్ తీసుకున్నారు, ఏ అనేది ఎన్నిసార్లు మనకు వచ్చింది ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్, దాన్ని కౌంట్ ఆఫ్ అక్కరెన్సెస్. సో ఇక్కడ ఏ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 టైమ్స్ వచ్చింది కదా, అది కౌంట్ ఆఫ్ అక్కరెన్సెస్ అంటారు. అది ఎలా వస్తుందో ప్రోగ్రామ్ చూద్దాం. ఫైండ్ ద నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్, కన్వర్టింగ్ ఏ డెసిమల్ టు ఏ బైనరీ. Find the common elements in two arrays. Find the length of a string. Next, factorial of a number using recursive function. Adi important. Normal ga factorial of a number normal ga rastaru, but calling the function within the function is called a recursion. Kada adi ela chestaro chuddam. Next, we go for check if a year is leap year or not. Find the sum of first and natural numbers. Next, implementing a simple login system. Adi chuddam. String that contains the another string. Oka string lo inkoka string occurrence ela undo chuddam. Next, find the maximum occurring character in a string.
create a random numbers. Next, remove all the white spaces from a string, implementing the bubble sort. Are you ready? So we are going to start Java technical interview programs. These technical interview programs are very important to crack your Java interviews. Okay. Next thing ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోగ్రామ్స్ ఒకటి అంటే ప్రోగ్రామ్స్ ఎలా వర్క్ అవుతాయి ద ప్యాటర్న్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనో లేకపోతే లాజిక్ అనో లేకపోతే ఎలా రాస్తారు ప్రోగ్రామ్ అనో అది ఒక్కటి మీరు నేర్చుకొని వెళ్ళిపోతే సరిపోదు. ప్రోగ్రామ్ లో కొన్ని చేంజెస్ చేస్తారు. అప్పుడు ఏం కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు లెర్న్ ద లాజిక్ వింటేనే లాజిక్ అర్థం చేసుకుంటేనే ఆ ప్రోగ్రామింగ్ బాగా వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టెక్నికల్ రౌండ్ లో మనం ఏం డిస్కస్ చేస్తాం, ఎంటైర్ థింగ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్స్ ఇన్ జావా. నేను మాక్సిమం 40 ప్రోగ్రామ్స్ తీసుకున్నాను, అవే వస్తాయి అని నేను చెప్పాను, కానీ మోస్ట్ రిపీటెడ్ ప్రోగ్రామ్స్. బట్ దిస్ ఈస్ ఫర్ ద బిగినర్ లెవెల్. సో బిగినర్ లెవెల్ కాబట్టి కొన్ని ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్, కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్స్ రిలేటెడ్, కొన్ని అరే ప్రోగ్రామ్స్, సార్టింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవ్రీ టెక్నికల్ రౌండ్ లో మనకు వస్తున్నవి ఏమి అంటే ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. సో ఆ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా నాకు 40+ ప్రోగ్రామ్స్ అయ్యాయి. సో అది మరీ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకే ఈ సెక్షన్ కి ఒక 40 ప్రోగ్రామ్స్ చెప్పుకుందాం విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. బేసికల్లీ ద లాజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ మిస్ ద లాజిక్ అండ్ వీ క్యాన్ గో ఫర్దర్. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ జావా ప్రోగ్రామింగ్. దట్ ఈస్ అవర్ టెక్నికల్ రౌండ్. ఓకే, ఇందులో నేను తీసుకుంటున్న ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు చెక్ ఏ పాలిండ్రోమ్. సో వాట్ ఈస్ ద పాలిండ్రోమ్? జనరల్ గా పాలిండ్రోమ్ అని అంటే మనం ఏదైనా వాల్యూ ఇలా తీసుకున్నాము, వాల్యూ ఎటు సైడ్ నుంచి చూస్తే సేమ్ రావాలి, లైక్ 1 2 2 1 సేమ్. ఓకే, ఇది నెంబర్ వైజ్. అదే పాలిండ్రోమ్ ఫర్ ద స్ట్రింగ్స్. స్ట్రింగ్ పాలిండ్రోమ్ తీసుకుంటున్నామంటే పెద్దగా మన దగ్గర వర్డ్స్ లేవు. మేడం ఈజ్ వన్ పాలిండ్రోమ్ ప్రోగ్రామ్. మలయాళం ఇది కూడా ఒక పాలిండ్రోమ్ ప్రోగ్రామ్. ఎటు పక్క నుంచి చూసినా సేమే వస్తుంది. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పాలిండ్రోమ్. సో దీనికి స్ట్రింగ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ రాస్తున్నాం. ఇక్కడ పాలిండ్రోమ్ చెక్ చేయడం కోసం నేను ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకున్నాను, లైక్ మేడం. ఈ ప్లేస్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు, అదర్వైజ్ యూ కెన్ రీడ్ ద వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్, అది కూడా కాన్సెప్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ రీప్లేస్ యువర్ స్ట్రింగ్, దీన్ని మనం చేస్తున్నాం. పాలిండ్రోమ్ మనకు ఫంక్షన్ రాస్తున్నాను. సో లెట్ us గో ఫర్ పాలిండ్రోమ్. ఈ పాలిండ్రోమ్ ఫంక్షన్ లో ఏం రాస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ని ఒక కేస్ లోకి తీసుకుందాం. ఇది లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్. అఫ్ కోర్స్ ఇది ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ఇట్ విల్ బి బెటర్. ఎందుకంటే జావా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మేబీ మీరు ఒకవేళ క్యాల్కులేటర్ ఉంటే అది యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో. అందుకని బెటర్ అదర్ టు కన్వర్ట్ ఇన్ టు లోయర్ కేస్ ఆర్ యూ క్యాన్ గో ఫర్ ద అప్పర్ కేస్. అప్పర్ కేస్ కి ఏం లేదు, str డాట్ అప్పర్ కేస్ ఇలా రాయొచ్చు. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ కన్వర్టింగ్ ఇన్ టు అప్పర్ కేస్. సో ఏదో ఒక కేస్ లో పర్టికులర్ గా పెట్టుకుంటే ఇట్ విల్ బి బెటర్. నౌ లెఫ్ట్ సైడ్ నుంచి 0 తీసుకున్నా అండ్ రైట్ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏమంటే లెంత్. దిస్ ఈస్ ఆల్సో ఏ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. సో ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ లో లెంత్ యూజ్ చేసుకుంటున్నాను సో దట్ ఆ స్ట్రింగ్ అంతవరకు చెక్ చేస్తే చాలు. నెక్స్ట్ పాయింట్, లెఫ్ట్ సైడ్ షుడ్ బి లెస్ దాన్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ క్యారెక్టర్ జరగాలి. ఇలా జరిగితే అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇఫ్ సపోజ్ జరగలేదు అనుకోండి, అక్కడికి స్టాప్ కావాలి. అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సపోజ్ మేడం కదా మనం తీసుకున్నాం. నౌ ఇది సేమ్ అవ్వాలి. అదే కదా చెప్తున్నాను, లెఫ్ట్ క్యారెక్టర్ రైట్ క్యారెక్టర్. నెక్స్ట్ ఒక మూవ్ వెళ్దాం. నెక్స్ట్ ఇది సేమ్ అవ్వాలి. వన్స్ నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఓకే, సో ఇలా మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకుని దిస్ ద ఫంక్షన్ ఇట్ మూవ్స్ ఫర్ ద లెఫ్ట్, రైట్ మైనస్ మైనస్. అందుకు రైట్ మైనస్ మైనస్ ఇలా మూవ్ అవుతుంది, లెఫ్ట్ ప్లస్ ప్లస్ ఇలా మూవ్ అవుతుంది. రెండు కామన్ గా చెక్ చేస్తాం అంటిల్ వి ఫౌండ్ సంథింగ్ నాట్ ఈక్వల్స్. నాట్ ఈక్వల్స్ కి వచ్చాము అని అంటే అక్కడికి ఆ స్ట్రింగ్ అయిపోయింది అని. ఇన్ కేస్ ఇది రావాలి కదా అంటే ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవ్వాలి, అందుకని లెంత్ ఫైండ్ అవుట్ చేసి అండ్ ద లెంత్ బేసిస్ వీఆర్ గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు ఈ ఫంక్షన్ సింపుల్ గా ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇఫ్ ఈజ్ ఎ పాలిండ్రోమ్ దెన్ సింప్లీ వీ క్యాన్ సే ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్. మనకు అది వర్క్ అవుతాయి. ఎల్స్ వీ క్యాన్ సింప్లీ సే ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్. సో ఇన్పుట్ లో ఏముంది, మనకి స్ట్రింగ్ మేడం అని ఉంది. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, మేడం ఈజ్
ఏ పాలిండ్రోమ్. ఇలా మనకి ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద సింపుల్ లాజిక్ టు ఫైండ్ ద స్ట్రింగ్ ఈస్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. నెక్స్ట్ ప్రోగ్రామ్. Our next program is to count number of ovals and consonants in a given string. ఓకే, ఈ నెంబర్ ఆఫ్ ఓవల్స్ అండ్ కాన్స్టెంట్స్ చేస్తున్నప్పుడు సింప్లీ ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసేసుకొని క్యారెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఏ, క్యారెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఈ, క్యారెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ ఐ, ఇలా చెక్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్. క్యారెక్టర్ ఒక ఏ అని ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఓకే. సో ఇది చాలా సింపుల్. బట్ అట్ జావా లెవెల్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అట్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లెవెల్ కాబట్టి దీన్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక స్ట్రింగ్ యాక్సెప్ట్ చేసుకొని ఐ విల్ ఇనిషియలైజ్ ఓవల్స్ యాజ్ 0 అండ్ కాన్స్టెంట్స్ యాజ్ 0. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓవల్స్ కౌంట్ చేస్తున్నాం ఓకే. సో అందుకనేసి ఏం చేస్తామంటే ఒక క్యారెక్టర్ ఆఫ్ అరే, ఆ స్ట్రింగ్ అంతా కూడా ఒక క్యారెక్టర్ ఆఫ్ అరేలో సెట్ చేస్తాం. దెన్ ఇఫ్ ఏఐఓ ఎదర్ స్మాల్ ఆర్ బిగ్ వస్తే ఇండెక్స్ ఆఫ్ అనే క్యారెక్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ని అది నోటిఫై చేస్తుంది. ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ క్యాన్ బి ఎక్స్ట్రాక్టెడ్, సింప్లీ ఐ క్యాన్ సే. సో ఇట్ క్యాన్ ఎక్స్ట్రాక్టెడ్. అప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఓవల్ ప్లస్ ప్లస్. అదర్వైజ్ సింప్లీ లెటర్స్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ద లెటర్ ఆర్ అట్లీస్ట్ అది ఒక వర్డా కాదా చెక్ చేద్దాం. ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ ఆర్ నాట్ అని చెక్ చేద్దాం. సో క్యారెక్టర్ ఈజ్ లెటర్ అయిపోతే ఇంకా మిగిలిపోయింది ఇక్కడ ఏఐఓ అయిపోతున్నాయి కదా. ఇంకా మిగిలిపోయింది మనకు వచ్చేది ఏంటి ఇక్కడ కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్ ప్లస్ ప్లస్ అని చెప్తాం. నౌ ఫస్ట్ ఏ వచ్చింది కదా ఇక్కడ ఫస్ట్ లెటర్. సో ఏ ఇస్ ఏ ఓవల్ కాబట్టి ఓవల్ ప్లస్ 1 అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద కాన్సోనెంట్, సారీ నెక్స్ట్ వన్ ఇస్ ఆల్సో ఓవల్. సో ఓవల్ ఆల్రెడీ +1 అయింది, నెక్స్ట్ +2. నౌ టీ ఇస్ ద కాన్సోనెంట్. అప్పుడు ఇది వర్కౌట్ కాదు కాబట్టి ఎల్సిఫ్ లో చెక్ చేస్తుంది. ఎల్సిఫ్ లో ఇట్ విల్ చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ లెటర్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ అ లెటర్ సింప్లీ ఇట్ విల్ యాడ్ 1 టు ద కాన్సోనెంట్. లైక్ దిస్ వీ కెన్ ఫౌండ్ నెంబర్ ఆఫ్ ఓవల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకే, నేను ప్రతి దాంట్లో జస్ట్ ఐ హావ్ టేకెన్ వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ యూ క్యాన్ రైట్, యూ క్యాన్ యాక్సెప్ట్, దట్ ఈస్ యూజింగ్ స్కానర్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఓవల్స్ అండ్ కాన్సోనెంట్స్. నౌ లెట్ us go for the next program. సార్టింగ్ అండ్ అరే వాల్యూస్. సార్టింగ్ అండ్ అరే వాల్యూస్ లో నేను అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటాను. ఓకే, హియర్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద వాల్యూస్ యూజింగ్ ద స్కానర్. SSE ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ ఇది తీసుకున్నాం. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఏం చేస్తానంటే ఎంటర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ అన్ అరే. అంటే ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నానని ఫస్ట్ సైజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. సపోజ్ మై సైజ్ ఇస్ 5 అయితే 5 times మనకి అది లూప్ కంటిన్యూ అవుతుంది, 5 times మెమరీ జనరేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వి రైట్ ద కోడింగ్. నౌ ఇప్పుడు ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఇఫ్ యువర్ సైజ్ ఇస్ 5 మనకి ఎలిమెంట్స్ ఏం కావాలి? ఏ ఆఫ్ 0, సో ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అండ్ ఏ ఆఫ్ 4. ఇవి కదా ఎలిమెంట్స్. సో మన సైజ్ 5 అవుతే వీఆర్ గెట్టింగ్ అప్ టు 4. అందుకే ఐ లెస్ దాన్ సైజ్ అని తీసుకున్నాం. అండ్ దిస్ ఈస్ ఫర్ యాక్సెప్టింగ్ ద వాల్యూస్. మన 5 వాల్యూస్ యాక్సెప్ట్ అవుతాయి. సపోజ్ నా 5 వాల్యూస్ తీసుకుంటాను. 2, 9, ఊరికేలాగా 8, సమ్ 15, సపోజ్ 21. ఏం చేస్తున్నామంటే ఇప్పుడు సార్టింగ్ టెక్నిక్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వరకు అర్థం ఏంటి? యాక్సెప్టింగ్ ద వాల్యూస్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ టు యాక్సెప్ట్ ద అరే వాల్యూస్. అరే వాల్యూస్. ఇక్కడ నుంచి కాన్సెప్ట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ నుంచి. నౌ ఐ ఈక్వల్ 0 ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఇది కదా నా ఐ వాల్యూ 0, నెక్స్ట్ ఐ ప్లస్ 1 నథింగ్ బట్ 1 కదా. ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. 2 ఈస్ గ్రేటర్ దాన్ 9 అని కంపేర్ చేస్తాను. ఇఫ్ 2 ఈస్ గ్రేటర్ దాన్ 9 ఐ విల్ ఇంటర్చేంజ్. ఇక్కడ 2 గ్రేటర్ దాన్ 9 అవుతుందా? కాదు కదా. 2 ఈస్ లెస్ దాన్ 9. సో లూప్ ఏమి కంటిన్యూ అవ్వదు. నెక్స్ట్ 9 ఈస్ గ్రేటర్ దాన్ 8 అని చెక్ చేస్తాం. ఎస్, 9 ఈస్ గ్రేటర్ దాన్ 8. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 8 దెన్ ఈ వాల్యూని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే మన ఆర్డర్ ఎలా రావాలి? 2, 8, 9 ఇంటర్చేంజ్ అవ్వాలి వాల్యూస్. ఇక్కడ ఆ ఇంటర్చేంజ్ కోసం మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే స్వాపింగ్ కాన్సెప్ట్. ఇక్కడ స్వాపింగ్ వాల్యూ. ఓకే, సో ఒకవేళ గ్రేటర్ దాన్ అయింది అనుకోండి, మనది 298 కాస్త 289 అవుతుంది. ఓకే, మళ్ళీ ఫస్ట్ చెక్ చేసుకుంటూ వస్తుంది. సో సపోజ్ మళ్ళీ గ్రేటర్ దాన్ వస్తే మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఇంటర్చేంజ్. లైక్ దట్ ఆటోమేటికల్లీ వి గెట్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ ఫైనల్లీ వి విల్ ప్రింట్ రిజల్ట్ ఆఫ్ ద అసెండింగ్ ఆర్డర్ అని చెప్పేసి సింపుల్ గా ప్రింట్ చేస్తాం.
సార్టింగ్ టెక్నిక్ ఫాలోస్ ద స్వాపింగ్ టెక్నిక్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నౌ ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ టు రివర్స్ ఏ గివెన్ స్ట్రింగ్. ఇక్కడ రివర్స్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్ లో పెద్దగా ఏం వాడటం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఏ స్ట్రింగ్ బిల్డర్. సో రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఆటోమేటిక్ గా ఈ మెథడ్ వల్ల మనకి స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ స్ట్రింగ్ బిల్డర్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రింగ్ బిల్డర్ డాట్ రివర్స్ అండ్ టు స్ట్రింగ్. ఈ ఒక్కటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్, ఇది తెలుసుకుంటే చాలు. సో ఇట్ ప్రొవైడ్స్ ద స్ట్రింగ్ బిల్డర్ విల్ ప్రొవైడ్స్ ఆల్ ద మాడ్యూల్స్ ఆఫ్ ద స్ట్రింగ్స్. మాక్సిమం ఇందులో మాడ్యూల్స్ అన్ని చాలా ఉంటాయి అనమాట రిలేటెడ్ ద స్ట్రింగ్స్. ఓకే, అందులో వన్ ఆఫ్ థింగ్ ఈస్ ద రివర్స్. ఈ రివర్స్ మెథడ్ యూస్ చేసి సింప్లీ వీఆర్ రివర్సింగ్ ఏ గివెన్ స్ట్రింగ్. లేదు అని అంటే పాలిండ్రోమ్ కి చేసాం కదా, ఈచ్ క్యారెక్టర్ చెక్ చేసాం, అలా ఈచ్ క్యారెక్టర్ తీసుకొని కూడా మన వాల్యూస్ ని రివర్స్ చేసుకుంటూ చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్సో అనదర్ మెథడ్ ఫర్ రివర్సింగ్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ అంటే నేను చెప్పేది ఏమంటే ఎవ్రీ టైమ్ లాజిక్ అనే కాదు, సమ్ టైమ్స్ వీ నీడ్ టు లెర్న్ సమ్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అండ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ ఆల్సో. అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నౌ వీ గో టు రిమూవ్ ఏ డూప్లికేట్ ఫ్రమ్ అన్ అరే. ఒక అరేలో ఒక డూప్లికేట్ వాల్యూ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. నౌ హియర్ ఐఎమ్ టేకింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద అరే. ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఏమున్నాయి? 2, 2, 4, 4. These are all the duplicate values here. Okay, if it is the integers also, directly we can go for the function to remove the duplicates. ఇందులో return array string and the array of the distinct to the array value, ఈ లైన్ యూస్ చేస్తున్నాం చూడండి. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఇక్కడ అరే వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తున్నాం కదా, దిస్ అరే వాల్యూస్ విల్ లైక్ అన్ ఆర్గ్యుమెంట్ హియర్ వీఆర్ పాసింగ్ ఇన్ టు దట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ నుంచి పాస్ చేసి రిటర్న్ టు ద రిజల్ట్, ఇక్కడికి రిజల్ట్ రిటర్న్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద రిమూవింగ్ ద అరే ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ రిమూవ్ చేయడం కోసం యూజ్ చేస్తున్న మెథడ్ ఇక్కడ ఏంటి అంటే అరే డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ ద రిజల్ట్. సో ఆటోమేటికలీ ఇఫ్ దెర్ ఆర్ ద డిస్టింక్ట్ వాల్యూస్ ఇట్ వోంట్ రిపీట్, ఇఫ్ దెర్ ఆర్ యూనిక్ వాల్యూస్ ఇట్ విల్ రిపీట్. అది కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నది. నౌ సీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ దేర్. అరేస్ డాట్ స్ట్రీమ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ద అరేస్ ఇన్ టు ద స్ట్రీమ్, ద ఫంక్షన్ వాట్ వీఆర్ యూజ్ దేర్. ఓకే, నెక్స్ట్ డిస్టింక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఫిల్టర్స్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ టు దట్. అక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నవి ఫిల్టర్ చేస్తుంది, దిస్ వన్. నెక్స్ట్ టు అరే ఇట్ కన్వర్ట్స్ బ్యాక్ టు ద అరే, మళ్ళీ అరేకి బ్యాక్ వస్తుంది. సో టు అరే అనేది బ్యాక్ వెళ్తాము, అరే స్ట్రీమ్ యూజ్ చేసుకుంటూ ఎంటర్ ఇన్ టు ద అరే. అక్కడ ఒకవేళ డూప్లికేట్ వాల్యూ ఉంటే ఇట్ విల్ ఫిల్టర్. సో ఆటోమేటికల్లీ కంప్లీట్ గా ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ ఏంటి? దిస్ లైన్ array stream distinct to array. Okay, this is a special case we are using here. నేను ఇందాక చెప్పినట్టే ఎవ్రీ టైమ్ లాజికల్ గా రాయాలని రూల్ లేదు, ఇలాంటి కొన్ని డీప్ గా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి తెలుసుకొని వి క్యాన్ క్రియేట్ దట్ వన్. బట్ ఐ వోంట్ సే ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కరెక్ట్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ నీడ్ టు కరెక్ట్ సో దట్ వీ నో ద వాల్యూస్, మనకు తెలుసు అని చెప్పడానికి. Sometimes in some companies, of course, particularly they ask the logic and they will ask not to writing the built-in modules, packages, whatever. అవి లేకోకుండా రాయమని చెప్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇవి కావాలి, అందుకే కొన్ని ప్రోగ్రామ్స్ అలాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిబొనాకీ సిరీస్. ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ వన్. సో ఫిబొనాకీ సిరీస్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1. ఈ రెండు ఫస్ట్. సో దీస్ 2 వాల్యూస్ మనం ముందుగానే తీసుకోవాలి. దట్స్ వై num1 అండ్ num2, 0 and 1. ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, ఫిబొనాకీ సిరీస్ అన్నాను కాబట్టి నాకు ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ అని ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ num1 num2 ప్రింట్ చేస్తున్నాను. సో 0 ఇది ఫాలోడ్ బై కామా, సో కామా నెక్స్ట్ 1, 0, 1 అయిందా. నౌ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లూప్. లూప్ లోకి వెళ్ళిన తర్వాత ద ఫిబొనాకీ సిరీస్ విల్ యాడ్ దీస్ 2, 0 + 1 యాడ్ చేసి మనకు 1 వస్తుంది. దట్స్ వై 0 + 1 లో ఇది num1 ఇది num2 కదా, యాడ్ చేసి num3 లో ఉంటుంది, దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో 0 + 1 is 1, దట్ ఈస్ 1. అగైన్ num1 బికమ్ num2 అంటే ఇది 1 కదా, ఇది 2 అవుతుంది. నెక్స్ట్ num2 విల్ బికమ్ num3, ఇది 3 అవుతుంది. ఈ రెండు యాడ్ చేసుకుని వచ్చాం. అగైన్ ఇట్ విల్ గో బ్యాక్, లూప్ కంటిన్యూ అవుతుంది. ఇలా ఒకటి యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8 ఇలా ఫిబొనాకీ సిరీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే,
ఈ ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ వాల్యూస్ తీసుకోకపోతే మనకి స్టార్ట్ కాదు కాబట్టి ఇనిషియల్ 2 వాల్యూస్ మనమే తీసుకోవాలి. ఇదొక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్. ఓకే, next function, that is next program we are going to check a number is Armstrong number or not. Now Armstrong number అంటే ఏంటి అంటే ఒక నంబర్ తీసుకుంటే 153 సపోజ్, వీటి ఒక క్యూబ్స్ 1 క్యూబ్ దట్ ఈస్ 1, 5 క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 125, 3 క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 27. మళ్ళీ నేను ఇవి యాడ్ చేస్తే నాకు వచ్చే ఆన్సర్ 153 అవుతుంది. ఇలాంటి దాన్ని మనం ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. ఫస్ట్ ఇది ఇచ్చిన నెంబర్ ని ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఇండివిజువల్ గా తీసుకోవాలంటే ఏం చేస్తామంటే ద 153 డివైడెడ్ బై 10 మాడ్యులస్ 10 చేసాము అనుకోండి 150, సో నాకు 3 వస్తుంది కదా. సి మాడ్యులస్ 10 చేశాను, 10 చేస్తే దాన్ని యాడ్ చేసుకోవడం కోసం సమ్ ఒకటి 0 అని పెట్టుకుంటున్నాను. పెట్టుకొనేసి సమ్ ప్లస్ మ్యాథ్ ఆఫ్ పవర్ డిజిట్ 3 బికాస్ క్యూబ్స్ కదా కావాలి. సో సమ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ సమ్ ప్లస్ మనకు వచ్చిన డిజిట్ ఏంటి, ఇక్కడ డిజిట్ లోకి వచ్చింది ఏంటి 3 కదా, 3 క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 27. ఐ మీన్ నెక్స్ట్ 10 ఈక్వల్స్ టు 10 by 10 ఈక్వల్స్ టు బై 10. సో 10 by 10 అన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడికి వచ్చేది 50. ఓకే, సో హియర్ 50. అగైన్ ఇట్ విల్ రిపీట్ అవుతుంది. నౌ ఫర్ ద నెక్స్ట్ టైమ్ వి గెట్ 5 వస్తుంది. ఆల్రెడీ సమ్ ఈక్వల్స్ టు 27 ప్లస్ 5 క్యూబ్, 5 క్యూబ్ అంటే 125. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటాం. ఓకే, అగైన్ ఇట్ విల్ గో బ్యాక్. నౌ ద వాల్యూ విల్ బి లైక్ 1 అండ్ ద 1 క్యూబ్. సో ఆటోమేటిక్ గా 27 ప్లస్ 125 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 153. ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ ద ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. Let us go for the next program. In our next program, now we are going for to reverse a given number. Same concept. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కి ఎలాగైతే తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అలాగే తీసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ తీసుకున్న నెంబర్ ఏంటి 1 2 3 4 5. We should get 5 4 3 2 1. ఇది ఓకే. సో ఫర్ దిస్ ఇక్కడ ఏం చేస్తామంటే నెంబర్ నాట్ ఈక్వల్ టు 0 వరకు లూప్ రిపీట్ అవుతూ ఉండాలి. ఓకే, reverse equals to reverse into 10 plus num modulus 10. First let us calculate this one. 1 2 3 4 5 modulus 10 చేసాము అంటే రిమైండర్ ఆఫ్ కోర్స్ 5 వస్తుంది. ఓకే, ప్రీవియస్ ప్రోగ్రామ్ డిస్కస్ చేసినట్టే డివిజన్ చేసినప్పుడు మాడ్యూల్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఆన్సర్ గా వస్తుంది. ఓకే, బై చేసినప్పుడు కోఎఫిషియంట్ ఆన్సర్ గా వస్తుంది. సో 5 ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ రివర్స్ ఇంటూ 10. రివర్స్ ఏం చేసుకోంటారు, ఆల్రెడీ 0 తీసుకున్నారు కదా. సో ఫస్ట్ టర్మినేషన్ లో ఏమవుతుందంటే 0 into 10 plus 5 దట్ ఈక్వల్స్ టు 5. ఓకే, నెక్స్ట్ టైం ఇట్ విల్ రిపీట్ అగైన్. మరి బాగా వెళ్తుంది లూప్ బికాస్ స్టిల్ అవర్ నమ్ ఈస్ నాట్ 0. అవర్ నమ్ నౌ ఈస్ 1 2 3 4. ఇది మన నమ్ సెకండ్ ఐటరేషన్ లో. నౌ సెకండ్ ఐటరేషన్ లో ఏమవుతుంది, ద రిమైండర్ ఈస్ 4. సో రివర్స్ నెంబర్ కదా తీసుకుంటున్నాం. రివర్స్ నెంబర్ లో ఏమవుతాం 4, సారీ మనది 5 కదా రివర్స్. 5 into 10 plus 4 మన నమ్ ఈస్ 4 దట్ ఈక్వల్స్ టు 54. ఓకే, దిస్ ఇస్ సెకండ్ ఐటరేషన్. థర్డ్ ఐటరేషన్ కి వచ్చేసరికి అవర్ నమ్ వాల్యూ ఈస్ 123. నౌ హియర్ వాట్ హ్యాపెన్స్ 54 into 10 ప్లస్ మాడ్యులస్ చేసినప్పుడు 123 కి 3. సో 3 దట్ ఈక్వల్స్ టు 143. ఇలా వస్తాం. నౌ ద ఎండ్ వాల్యూ ఈస్ 12. ఎండ్ వాల్యూ 12 ఎలా అవుతుంది, బికాస్ 123ని 10 తో డివైడ్ చేస్తున్నప్పుడు మనకి 12 దట్ ఈస్ 120 అండ్ 3 ఇస్ ద రిమైండర్. రిమైండర్ ని ఇక్కడ కదా యాడ్ చేయాలి. మనకు వచ్చిన కోఎఫిషియంట్ ని మనం లూప్ లో కంటిన్యూ చేయాలి. అది ఇక్కడ జరుగుతున్నది. ఓకే, సో నౌ ఇట్ ఈస్ 2 దట్ ఈస్ 543 into 10 plus 2 that is 5432. Similarly it will go up. Now automatically we will get 54321. This is our reversed value. ఈ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ దిస్ వన్. రివర్స్ చేస్తున్నప్పుడు రివర్స్ ఇంటూ అండ్ ద మాడ్యులస్ లైన్ తీసుకుంటున్నాం చూడండి. ఇది మనకి ఇంపార్టెంట్. అంటిల్ ద లూప్ కంటిన్యూస్ నాట్ ఈక్వల్ 0. అఫ్ కోర్స్ లాస్ట్ వచ్చేసరికి వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి లూప్ టర్మినేట్ అవుతుంది. అది ఇక్కడ జరిగేది. ఓకే, అర్థమైందా? వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. Matching the two array values.
రెండు అరే వాల్యూస్ ని మెర్జ్ చేసుకోవడం. నేను స్కానర్ తీసుకొని కాంప్లికేటెడ్ చేయట్లేదు. జస్ట్ ఐ హావ్ టేకెన్ 1 2 3 and 4 5 6. ఇట్ హ్యాస్ టు మెర్జ్ ఇంటూ వాల్యూ. సో మెర్జ్ వాల్యూకి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అరే 1 ఒక లెంత్ తీసుకుంటున్నాం, అరే 2 ఒక లెంత్ తీసుకుంటున్నాం. ఇక్కడ అరే 1 is 3, అరే 2 is 3. సో అవర్ సైజ్ విల్ బి 6 యాడ్ చేస్తాం. ఓకే, అంటిల్ దెన్ ఇట్ హ్యాస్ టు మెర్జ్ ఇంటూ ద వాల్యూ. సో ఇక్కడ సింపుల్ గా జస్ట్ ఫర్ స్పేస్ తీసుకున్నాం. So here we are copying the string array copy. So system.array copy use చేసుకుంటూ we are matching the array of the length one. Similarly, system.array copy use చేసుకుంటూ we are merging the array into 2. So this array copy will copy the values from one array to the another array. ఈ చిన్న కాన్సెప్ట్ యూస్ చేసి we can merge the values. Okay, find only the thing is ఎంతవరకు మెర్జ్ అవ్వాలి until the length will complete. So find the length first and use this model so that we can copy the array values and we can merge. Copy is nothing but merging the values. Okay, sorting is not considered here. అదొక పాయింట్ చెప్తున్నాను. సార్టింగ్ అని అంటే అరే వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్ లోనే వస్తాయా అంటే వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద సార్టింగ్ ఆర్డర్. సింప్లీ వీఆర్ మెర్జింగ్ ద అరే వాల్యూస్ హియర్. అదొకటి ఇంపార్టెంట్. ఓకే, నౌ వి గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ ద జీసీడీ ఆఫ్ 2 numbers. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే జనరల్ గా ఫస్ట్ b not equals to 0 వరకు తీసుకుంటాం వాల్యూస్. అవర్ వాల్యూ 60 and 48. ఫస్ట్ temp ఈక్వల్స్ టు b, ఒక టెంపరీ వాల్యూ b ని పెట్టుకున్నాం. ఓకే, నౌ b ఈక్వల్స్ టు a మోడ్యులస్ b. సో b ఈక్వల్స్ టు a అంటే 60 and the modulus 48. సో 1 is 48. దెన్ మనకు వచ్చే రిమైండర్ ఏంటి 12. ఓకే, నౌ అది b లోకి వచ్చేసింది. b లోకి వస్తున్న వాల్యూ ఏంటి, ద రిమైండర్ వాల్యూ దట్ ఈస్ 12. నౌ a ఈక్వల్స్ టు టెంప్ అని చేస్తున్నాం. ఏ వాల్యూలో అంటే ఆల్రెడీ టెంప్ లోకి ఏం పెట్టుకుంటున్నాం వాల్యూని, ప్రీవియస్లీ b వాల్యూని పెట్టుకున్నాం. సో b ఈస్ 48 కదా, నా ఆటోమేటికలీ 12 divided by 48 అవుతుంది ఇలా. ఓకే, సో 12 4s is 48 and the 0. ఇలా మనం ఏ వాల్యూని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద జీసీడీ ఆఫ్ 2 numbers. is as simple. Only thing is here we are, this is also swapping technique, but we are swapping on the basis of one calculation. Adokate point. Like that, in a simple way we can calculate the GCD of 2 numbers. Okay, now we go for the next one. The next one here, programming is to find the factorial of a given number. So నేను ఒక నంబర్ తీసుకున్నాను 5 and factorial suppose equals to 1. ఎందుకంటే మల్టిప్లై చేయాలి కాబట్టి you need to initialize with the 1. Now until the number equals వరకు రావాలి కదా, it enters into the loop. At first I value equals to 1, I is less than or equals to num, that is 5. Okay, condition is true, so it enters into the loop. Factorial already మనం ఏం చేసాము 1 పెట్టుకున్నాం కాబట్టి 1 into I, that is 1, so 1. Now I plus plus, that is I equals to 2. It enters again into the loop. So loop లోకి ఎంటర్ అయినాక ఆల్రెడీ fact equals to 1. Now fact equals to 1 into 2, that equals to 2. It again goes up, that is I equals to 3. So fact equals to 3 into 2, that is 6. So again it will repeat I equals to 4. So already fact is 6 kada. 6 into my I value is 4, that is 24. Next I equals to 5. So 24 into 5, that is 120, the factorial of the 5. Now of course I value equals to 6, but our condition is 6 less than or equals to 5. It fails, so the loop terminates. This is the way how can we find the factorial of a given number. Okay, factorial ante 1 into 2 into 3 into 4 into 5. So we have to take initialization value as 1. If you are going to add, that is 1 plus 2 plus 3 plus 4 plus 5 ఇలా వచ్చింది in case future లో, then addition కోసం initialization value 0 తీసుకోండి. It's a simple logic. If you multiply with the 1, it won't change. Changes ఏంది ఉండదు కాబట్టి. If you add with 0, no change. అందుకే ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు to avoid the garbage value. Okay, అది పాయింట్ ఇక్కడ, అంతే ఇంకేం లేదు. Now we go for the next program to check the anagram. Anagram is a string program. The first of all, what is anagram చూద్దాం. అంటే anagram లో పాయింట్ ఏంటంటే సపోజ్ I have taken 2 integers, that is, sorry, 2 strings. 2 strings నేను తీసుకున్నాను అనుకుందాం. 2 strings లో ఫర్ ఎగ్జాంపుల్ let us take silent. Suppose let us take listen.
ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ జంబుల్ అవుతే నాకు లిజన్ అనే వర్డ్ వచ్చింది చూడండి, LISTEN, మేబీ ఇన్ ఎనీ ఆర్డర్ ఉండొచ్చు. అలాంటి కాన్సెప్ట్ ని అనగ్రామ్ చెక్కర్ అంటారు. అలాంటి 2 స్ట్రింగ్స్ వస్తే దెన్ వి మేక్ ఇట్ యాజ్ ఎ అనగ్రామ్ చెక్కర్. ఓకే, సో 2 స్ట్రింగ్స్ యాక్సెప్ట్ చేసుకుందాం. యాక్సెప్ట్ చేసి either లోయర్ ఆర్ అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేసి అట్ ఫస్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్ సో దట్ వీ క్యాన్ చెక్. లెంత్ కూడా 2 కరెక్ట్ గా ఉండాలి కదా. సో 2 క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ 2 క్యారెక్టర్స్ ని సార్టింగ్ ఆర్డర్ లో పెట్టేసుకుంటాను. సార్టింగ్ ఆర్డర్ లో పెట్టుకుంటే ఇట్ విల్ బి ఈజీ టు ఫైండ్ అవుట్, అంతే కదా. ఎప్పుడైనా ఆర్డర్ లోకి వచ్చేస్తుంది. వన్స్ ఇట్ గెట్ ఆర్డర్ లోకి వచ్చేసింది అనుకోండి, దెన్ ఐ విల్ చెక్ యాజ్ ఈజ్ అనగ్రామ్. సింపుల్. సో అవే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఇఫ్ యూ గెట్ ద సార్టింగ్ ఆర్డర్, అఫ్ కోర్స్ ఇది మనకి వచ్చే ఆర్డర్ స్ట్రింగ్ 1 లిజన్ అని తీసుకున్న ఆర్డర్ ఈస్ ఫస్ట్ ఈ, ఓకే, INCDEFGHIJKLMNOPQRS and T. So it is in the one order. Of course, ఇది ఎలా ఉన్నా కూడా నెక్స్ట్ కూడా ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చేస్తుంది కదా. జస్ట్ ఐమ్ చెకింగ్ ద ఆల్ఫాబెట్స్, దట్స్ ఇట్. సో ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఆల్ఫాబెట్స్. ఇది కూడా మనకి ఆర్డర్ లో వస్తుంది. వెన్ బోత్ ఆర్ సేమ్, సింప్లీ వీ క్యాన్ సే ఇట్ ఇస్ అన్ అనగ్రామ్. అండ్ ద లెంత్ షుడ్ బి ఆల్సో సేమ్, అది కూడా ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ సేమ్, దెన్ వీ క్యాన్ సే ఇట్ ఈస్ నాట్ ఏ అనగ్రామ్స్. ఇది కొంచెం తెలియని టాపిక్ ఇది. ఏవైనా 2 స్పెల్లింగ్స్ 2 స్ట్రింగ్స్ తీసుకుంటే సేమ్ లెటర్స్ జంబ్లింగ్ లో ఉన్న ఆ 2 స్ట్రింగ్స్ ని వీ కాల్ ఇట్ యాజ్ అనగ్రామ్స్. అది ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఐ నెవర్ ఫౌండ్ ఇట్, ఫస్ట్ టైం చూసాను నేను కూడా ఈ ప్రోగ్రామ్ ని. సో వెన్ ఐ రియలైజ్ దట్ ఇట్స్ అనగ్రామ్, ఓకే అని చెప్పి మీకోసం చెప్పాలని ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ. అనగ్రామ్ ప్రోగ్రామ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us చెక్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఇట్స్ ఎ సింపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ద నెంబర్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అది ఫస్ట్ చెక్ చేసుకుంటాం. దెన్ వి గో ఫర్ ద రిటర్న్ ఫాల్స్. అదర్వైజ్ వి స్టార్ట్ ద ప్రైమ్ నెంబర్ ఫ్రమ్ ద 2. సో ప్రైమ్ నెంబర్ తీసుకొని ఏం చేస్తున్నాం అంటే ఈచ్ వన్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇఫ్ యూ బెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ చెక్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ రూట్. సపోజ్ 4 కి స్క్వేర్ రూట్ వచ్చేసింది అనుకోండి, సింప్లీ వి క్యాన్ సే ఇట్ ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఇఫ్ స్క్వేర్ రూట్ రాలేదు అనుకోండి, దెన్ వి ఎంటర్ ఇన్ టు ద లూప్ అండ్ వి విల్ గెట్ ద మాడ్యూల్ తీసుకుంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ వి ఫైండ్ ద రిమైండర్ అండ్ వి మేక్ ఇట్ యాజ్ ఎ ఫాల్స్. అదర్వైజ్ వి మేక్ ఇట్ యాజ్ ఎ ట్రూ. అది చిన్న కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వన్ num1 is 17 is a prime, 25 is not a prime ఎందుకంటే num2 తీసుకుంటున్నాం. ఈ num2 వెల్ చెక్ చేస్తుంది, 25 కి స్క్వేర్ రూట్ వచ్చేస్తుంది కదా, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్. అండ్ అఫ్ కోర్స్ 1 కి కూడా స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి నాట్ ఏ ప్రైమ్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ద 2. దట్స్ వై దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద లాజిక్. బై చెకింగ్ ద square roots we can find out the prime number. Okay, next program. The next program here I'm going to discuss about to print number of primes in a range. Sequence గా వచ్చాం కదా, ఈజీ అయిపోతుంది. సేమ్ లాజిక్ యూజ్ చేస్తాం. బట్ నెంబర్ ఆఫ్ ప్రైమ్స్ సపోజ్ 10 నుంచి 50 కావాలా, 0 నుంచి 100 కావాలా, ఇలా చెక్ చేస్తాం. దట్స్ ఇట్. ద నెంబర్ స్టార్ట్స్ అండ్ నెంబర్ ఎండ్స్. సో స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ తీసుకోండి. అఫ్ కోర్స్ హియర్ ఐ హావ్ టేకెన్ డైరెక్ట్లీ. If you want, you can use a scanner and even you can find out. Okay, same concept యూజ్ చేస్తున్నాము math.nem. బట్ ఇక్కడ ఏంటి అంటే చెక్ చేస్తున్న ఎవ్రీ టైమ్ అది ప్రింట్ కావాలి కాబట్టి వాల్యూని. సో ఎవ్రీ టైమ్ వీఆర్ ప్రింటింగ్ ద వాల్యూ. దట్స్ ఇట్. ప్రీవియస్లీ సింప్లీ వీఆర్ చెకింగ్ కాబట్టి చెక్ చేసి ఇట్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్ అని చెప్తున్నాం. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రైమ్ అని చెప్పాం. బట్ హియర్ వీ నీడ్ టు ప్రింట్. దట్స్ వై నమ్ అని ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. ఓకే, ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ దట్, బట్ ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. Here, the concept what we are using for the prime, we are using the prime for square root. Using the square root, we are checking the prime number. Adi logic gurtu pettukovalsinnadi. Next, find the largest element in an array. ఈ array లో largest element తీసుకోండి. సో లార్జెస్ట్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఏదైతే ఫస్ట్ వాల్యూ వస్తుందో ఆ ఫస్ట్ వాల్యూని నేను 0 నుంచి తీసుకుంటాను. సో లార్జెస్ట్ అని ఒకటి 0 తీసుకున్నాను అండ్ ఐ విల్ కంపేర్ విత్ దిస్ a of i. సో 0 తోనే కంపేర్ చేసుకుంటాను, ఎందుకంటే స్టార్టింగ్ లో నా దగ్గర ఒక లార్జెస్ట్ నెంబర్ లేదు కాబట్టి. సో లార్జెస్ట్ ఈక్వల్స్ టు 0 అండ్ ఐ విల్ కంపేర్ విత్ ద ai. ai లో ఫస్ట్ వన్ ఈస్ 1. సో 1 వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ 0 నా లేదా? ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్రేటర్, దెన్ ఆటోమేటిక్గా దిస్ 1 విల్ గో ఇన్ టు ద లార్జెస్ట్. సో ఇప్పుడు ద లార్జెస్ట్ నెంబర్ ఏంటి? 1. నౌ వీ విల్ చెక్ విత్ ద నెక్స్ట్ నెంబర్ దట్ ఈస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1.
If it is greater, again largest will become as 3. Now 3 is greater than or equals to 5. Okay. Yes, is it greater than or equals to 5 or 3? కాలేదు అని అనుకుంటే అది స్టాప్ అయిపోతుంది అలా. సో ఇలా ఒక్కొక్కటి 3 is greater than 1 is correct, but 3 is not greater than 5 కాబట్టి నెక్స్ట్ అగైన్ చెక్ చేస్తూ 5 greater than 7, నెక్స్ట్ 7 greater than 9 అలా చెక్ చేసుకుంటూ వస్తుంది. Finally we get the largest number here. Okay. Next program we are discussing about to find the second largest number. ఇది కొంచెం డిఫరెన్స్. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ లో ఏంటి, అఫ్ కోర్స్ సేమ్ కాన్సెప్ట్. ఫస్ట్ వాల్యూ 0 తీసుకుందాం, 0 తో కంపేర్ చేస్తూ వి గో ఫర్ ద సెకండ్. సో 2 చెకింగ్స్ వస్తాయి ఇక్కడ. సో నమ్ గ్రేటర్ దాన్ ఫస్ట్, సేమ్ ప్రీవియస్ కాన్సెప్ట్ లే. అయితే ఆ ఫస్ట్ అనేది సెకండ్ దాంట్లో పంపించండి, నమ్ అనే దాన్ని ఫస్ట్ దాంట్లో పంపించండి. ఇది ఒక్కటే డిఫరెన్స్ వస్తుంది. ఓకే. ఎల్స్ నమ్ గ్రేటర్ దాన్ సెకండ్ అండ్ నమ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ అవుతే దెన్ సెకండ్ ఈక్వల్స్ టు నమ్, అప్పుడు మనకి సెకండ్ వాల్యూ వస్తుంది. యాజ్ సింపుల్ ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే. ఏమంటే అక్కడ ఓన్లీ లార్జెస్ట్ ఒక నెంబర్ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఎక్స్ట్రా సెకండ్ అని ఇంకో ఎక్స్ట్రా నెంబర్ తీసుకొని కంపేర్ చేస్తున్నాం. సింపుల్ ప్రోగ్రామ్. ఏమంటే సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం నేను ఫస్ట్ టైం చూసాను. జనరల్ గా అరేలో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అడగడం ఎక్కువగా చూసాం. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఉంది, సో ఐ హావ్ టేకెన్ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ద పాస్కల్ ట్రయాంగిల్. సో పాస్కల్ ట్రయాంగిల్ అంటే తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? దిస్ ఈస్ ద పాస్కల్ ట్రయాంగిల్. సో ఫస్ట్ పాస్కల్ ట్రయాంగిల్ లో ఏం కావాలి, నమ్ ప్రింట్ అవ్వాలి, దట్ ఈస్ 1 ప్రింట్ అవ్వాలి కదా, 1. నెక్స్ట్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద లూప్. ఇక్కడ I less than or equals to row, that is 5. సో నేను తీసుకుంటున్న 5 rows కాబట్టి 5. మీరు స్కానర్ యూజ్ చేసి తీసుకుంటే ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వస్తాయి. ఓకే. నౌ రోస్ -5, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫార్మాట్ చేస్తా ఉంది ఏమంటే రోస్ -1 into 2 చేస్తాం. ఓకే. అండ్ వాల్యూస్ అది జస్ట్ ఫర్ ద స్పేస్. సో హియర్ ద నమ్ ఇంటూ I - 3. I వాల్యూ ఎంత ఉంది ఫస్ట్ లో మనం తీసుకుంటున్న I వాల్యూ ఇక్కడ 0 ఉంది. సెకండ్ టైం ఆల్సో 0. ఇది బికమ్ 0 అండ్ 0 + 1 దట్ ఈస్ J వాల్యూ, అగైన్ గో ఫర్ ద 1. హియర్ వీఆర్ ప్రింటింగ్ ద నమ్ వాల్యూ, సో అలా 1 ప్రింట్ అవుతుంది. సెకండ్లీ 2 times 1 కదా, 2. థర్డ్ నెక్స్ట్ టైం ఇక్కడ 2 అయిపోతుంది కాబట్టి 1 2 1. లైక్ దిస్ వి గెట్ ద పాస్కల్ ట్రయాంగిల్. ఎంటైర్ థింగ్. మీరు 6 తీసుకుంటే 6 డిజిట్స్ వస్తాయి, ఐ మీన్ 6 rows వస్తాయి. 7 తీసుకుంటే 7 వస్తాయి. సో దిస్ ఇస్ ద పాస్కల్ ట్రయాంగిల్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ 1 ఫర్ లూప్ టు ద అనదర్ ఫర్ లూప్. ఇక్కడ 2 నెస్టెడ్ ఫర్ లూప్ చూస్ చేస్తున్నాం విత్ ద 2 క్యాలిక్యులేషన్స్. ఓకే. వి గో ఫర్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ నెంబర్. మనకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని కౌంట్ చేయాలి. Okay, nowadays I have seen this concept in every programming language. Even for the Python interview also, they asked about to count the number of digits in a number. So, ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఇచ్చారనుకోండి 453 అని, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిజిట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, దాన్ని మాడ్యులస్ తీసుకుందాం. అప్పుడు నెంబర్ ఒక 3 వచ్చింది, 3 డిజిట్ వచ్చింది కాబట్టి కౌంట్ +1 చేద్దాం. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ని కూడా మాడ్యులస్ చేద్దాం. సో 5. అప్పుడు కౌంట్ +1, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంటుంది, కౌంట్ +1 దట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. నెక్స్ట్ 4 ఉంది, ఇంకొక డిజిట్ వచ్చింది, సో కౌంట్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఓకే. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ విత్ ద మాడ్యులస్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం. ఓకే. చూడండి, 0 తీసుకొని ఫస్ట్ కౌంట్ చేస్తాము. ఓకే. వెన్ టెమ్ నాట్ ఈక్వల్ 0 కానంత వరకు వి మేక్ యాజ్ ఏ మాడ్యులస్ అండ్ వి మేక్ యాజ్ ఏ కౌంట్ ++. లైక్ దట్ వి గెట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే. ఇది సింపులే. సేమ్ మనం రివర్స్ ఆఫ్ ఏ నంబర్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎలా చేస్తున్నాం అలా ఇండివిజువల్ నెంబర్ ని బయటకు తీస్తాం. బట్ వెన్ ఎవర్ వి గెట్ ద ఇండివిజువల్ నెంబర్ వి కౌంట్ సంథింగ్, అంతే. ఆ నెంబర్ తో మనకు పని లేదు, ఓన్లీ ఆ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేయడం ఒకటే మనకి ఇక్కడ. ఇఫ్ వి గెట్ ద నెంబర్ సింప్లీ వి యాడ్, కౌంట్ కి ఒకటి 1 యాడ్ చేసుకుంటాం, అది కాన్సెప్ట్. ఓకే. నౌ లెట్ us go for the next one. Now the next program we are going to find the missing number in an array. సో దీనికోసం నేను ఒక అరే వాల్యూస్ తీసుకున్నాను ఇక్కడ. ఫస్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అరే, దాని ఒక లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఇక్కడ మనకి జస్ట్ 5, బట్ ఒక నెంబర్ మిస్ అయింది, ఆ నెంబర్ అందులో ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఒకటి యాడ్ చేస్తాం. దెన్ అవర్ లెంత్ విల్ బి 6. ఓకే. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద టోటల్ సమ్, ఎంటైర్ సమ్ కూడా టోటల్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ద సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా. వాట్ ఈస్ ద n వాల్యూ? n వాల్యూ 6 into 6 + 1 by 2. ఓకే. సో 6 into 7 by 2 వస్తుంది, దట్ ఈస్ 6 into 3.5, we will get 21.
This is the total sum of the array. Now array equals to, that is sum equals to 0 తీసుకుంటాను. Until the number of the array అది అయ్యేంత వరకు మనము ఒకటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో వీఆర్ యాడింగ్. యాడ్ చేసినాక ఒకసారి యాడ్ చేద్దామా? దట్ ఈస్ అరే సమ్ ఈక్వల్స్ ప్లస్ ఈక్వల్స్ టు నమ్ అని తీసుకున్నాం. సో అరే సమ్ ఏమవుతుంది? ఫస్ట్ 0 ఉంది. 0 ప్లస్ అవర్ నమ్ ఈక్వల్స్ టు 21, దట్ ఈస్ 21. నెక్స్ట్ అరే విల్ రిపీట్. అరే ఎంతవరకు రిపీట్ అవుతుంది? ఇక్కడ ఉన్న వాల్యూస్ వరకు రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ గో ఫర్ ద వాల్యూస్ అండ్ హియర్ నెక్స్ట్ వాల్యూ ఇస్ 21 ప్లస్ 2, అది మనకు వచ్చేది 23. ఇలా యాడ్ చేస్తూ టోటల్ సమ్ లో నుంచి అరే సమ్ ని తీసేస్తే దెన్ సింప్లీ వి గెట్ దట్ మిస్సింగ్ నెంబర్. అది మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్, అది ఇక్కడ లాజిక్. ఓకే, సో ఒకసారి టోటల్ సమ్ చేయండి, నెక్స్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా సమ్ చేసుకుంటూ రండి, దెన్ సింప్లీ యూ విల్ గెట్. సో 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 యాడ్ చేయండి. చేద్దామా? 3 ప్లస్ 4 దట్ ఈస్ 7, 7 ప్లస్ 5 దట్ ఈస్ 10, 12, 12 ప్లస్ 6 దట్ ఈస్ 18. 18 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 3. ఆ 3నే కదా ఇక్కడ మిస్సింగ్, అది ఇక్కడ జరుగుతోంది అనమాట. దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్. Next program is to check a string is empty or not. It is very simple program. Suppose ఇలా ఉంది అనుకోండి స్పేస్, a string is empty అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. This is the only to check whether you know that function or not. This is empty will check whether the string is empty or string is empty or not a single character. Entire string is empty or not అని చెక్ చేస్తాం. ఓకే, ఈ కాన్సెప్ట్ ఇక్కడ యాక్చువల్ గా అయితే మనం ఎంటీ తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ బి ఈజీ. కానీ స్ట్రింగ్ లో మనం ఎంటైర్ థింగ్ తీసుకుంటున్నప్పుడు స్ట్రింగ్ కి మధ్యలో కూడా ఎంటీ ఉంటే కూడా చెక్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఫంక్షన్. దిస్ సింపుల్ ఫంక్షన్. నెక్స్ట్ వన్, నేను ఎందుకు మాటికి ఫంక్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంట్, దట్ ఇస్ థియరీ పార్ట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం కోసమే, అంతే. సో ఫంక్షన్స్ అనేవి ఎందుకంటే లాజికల్ గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం యూజ్ చేయకపోవచ్చు, అందుకే మనం మేబీ మర్చిపోవచ్చు. ఓకే, ఒకసారి ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటే బెటర్. నౌ వి గో ఫర్ స్వాపింగ్ ఆఫ్ ద 2 numbers. Before going to swapping of 2 numbers, let me explain you. Swapping of the 2 numbers using the third variable అని అడగచ్చు. Swapping of the 2 numbers without using the third number అని కూడా అడగచ్చు. టెంపరరీ వాల్యూ. ఇది స్వాపింగ్ ఆఫ్ ద 2 numbers without using the third value. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వితౌట్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్ చేస్తున్నాం. ఓకే, చూద్దాం ఒకసారి. నౌ a is equal to a plus b అన్నాం. a plus b అని అంటే a is equal to 5 plus 10 దట్ ఈక్వల్స్ టు 15. ఏ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? 15 అయిపోయింది. ఓకే, నౌ b is equal to a అంటే 15 మైనస్ మన b ఎంత? 10 దట్ ఈక్వల్స్ టు 5. సో నౌ b వాల్యూ ఎంత అయిపోతుంది? 5 అయిపోతుంది. ఓకే, నౌ a is equal to a minus b అన్నా. a వాల్యూ is 15 మైనస్ b వాల్యూ is 5 దట్ ఈక్వల్స్ టు 10. కానీ ఇక్కడ a. సో ఫైనల్ గా ఏమైపోయింది? a వాల్యూ 10 అయిపోతుంది, b వాల్యూ 15 అయిపోతుంది. అది ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ వితౌట్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్. సపోజ్ విత్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్ అడిగారు అనుకోండి, ఇంకొక వేరియబుల్ యాక్సెప్ట్ చేయండి, చేసి ఫస్ట్ t is equal to a అందాం. అంటే ఏ వాల్యూ t లోకి వెళ్ళిపోతుంది. సో t is equal to 5 అండ్ ఏ వాల్యూ ఎంటీ, ఏం లేదు. నౌ నెక్స్ట్ ఏం చేస్తామనంటే a is equal to b అంటాం. అన్నప్పుడు b వాల్యూ a లోకి వెళ్ళిపోతుంది. b వాల్యూ ఎంత? 10 కదా. సో a is equal to 10 అవుతుంది అండ్ b వాల్యూ ఏమీ లేదు. నౌ అగైన్ b is equal to t అన్నాం. సో t వాల్యూ b లోకి వెళ్ళిపోతుంది, దట్ ఈస్ b ఈక్వల్స్ టు 5. ఇలా ఇంటర్చేంజ్ కూడా అయిపోతాయి వాల్యూస్. సో ఫైనల్లీ 10 అండ్ b. This is with using the third variable and this concept is without using the third variable. Both are very important. So please remember this program. Simple and important. Okay. Next program చూద్దాం. To check the perfect number. Perfect number చెక్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒక నెంబర్ 28 తీసుకున్నాను. హాఫ్ వరకు చెక్ చేస్తే చాలు కాబట్టి ఏం చేస్తామంటే 28/2 అప్ టు 14 వరకు చెక్ చేస్తే చాలు. ఎందుకంటే మనకు వచ్చేవి అన్ని ఆ పర్ఫెక్ట్ నెంబర్ లో మనకు వచ్చేవి ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, ఫస్ట్ వాల్యూ i వాల్యూ 1 కదా. నంబర్ వాల్యూ ఎంత? 28 మాడ్యులస్ 1 is 0. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i దట్ ఈక్వల్స్ టు 1. సో సమ్ వాల్యూ ఫస్ట్ టైం అయిపోతుంది 1 అయిపోతుంది. నెక్స్ట్ i వాల్యూ is 2. 2 మాడ్యులస్ 28 is also 0. దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 2 దట్ ఈస్ 1 ప్లస్ 2 ఎంత అవుతుంది ఇప్పుడు సమ్ వాల్యూ
3. Now I value is 3. 3 modulus 20 at 0 కాదు కదా, సో ఏం జరగదు. I value is 4. 4 అయినప్పుడు మాడ్యులస్ అవుతుంది కాబట్టి దీనికి మళ్ళీ 4 యాడ్ చేసుకుంటుంది. ఇలా ఒక్కొక్కటి యాడ్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద లాజిక్ టు చెక్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. అంటే ఫ్యాక్టర్స్ ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ ఎ సింపుల్ క్యాలిక్యులేటర్. ఇది చెప్పడానికి సింపుల్ క్యాలిక్యులేటరే, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఇలాగే యూజ్ చేస్తూ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. సో వి టేక్ ద స్కానర్ హియర్, ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎంటర్ ద సెకండ్ నెంబర్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్విచ్ కేస్ యూజ్ చేసి ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్, కేస్ 1 కేస్ 2 అదా, ప్లస్ కి మైనస్, మల్టిప్లికేషన్ అండ్ ద డివిజన్ అన్ని కూడా చెక్ చేస్తూ యూజ్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ గా ఇది అన్ని క్యాలిక్యులేషన్స్ మనకి ఇక్కడ వర్కౌట్ అవుతాయి. ఫైనల్లీ ఇట్ విల్ ప్రింట్ ద రిజల్ట్. ఓకే, సపోజ్ ఏదైనా అన్నెసరీ థింగ్ వచ్చిందంటే, అక్కడ లేనిది వస్తే మనం ఒక చిన్న ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం, దట్ ఈస్ ఇన్వాలిడ్ ఆపరేషన్ అని. సో దిస్ ఈస్ ద వే టు క్యాలిక్యులేట్ సింపుల్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సమ్ ఆఫ్ డిజిట్స్ అని అంటే మీకు ఈ ఫ్యాక్టోరియల్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. సో ఫ్యాక్టోరియల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకోవాల్సింది 1, బట్ అడిషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సింది 0. ఓకే, సో 0 తీసుకొని చేస్తే ఇక్కడ 1 2 3 4 5 ఇవి 1 + 2 + 3 + 4 + 5 చేసి మనకు ఆన్సర్ ఇవ్వాలి. అది ఓకే. నౌ డివైడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే నమ్ మాడ్యులస్ 10 అన్నాం. మాడ్యులస్ అంటే ఏమొచ్చేస్తుంది 5 కదా, ఫస్ట్ టైం 5. నెక్స్ట్, సమ్ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి ఇప్పుడు 0 + 5 దట్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్, నమ్ ఈక్వల్స్ టు నమ్ బై 10 కాబట్టి నమ్ వాల్యూ ఇప్పుడు ఏమైపోతుంది 1 2 3 4. ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. మనం మాడ్యులస్ చేస్తున్నాము అని అంటే వచ్చే రిమైండర్ మనకి కౌంట్ అవుతుంది. బై చేస్తున్నామంటే వచ్చే కోఎఫిషియంట్ కౌంట్ అవుతుంది. సో సెకండ్ టైం 1 2 3 4 అవుతుంది. Now the remainder will be 4. It will added to that. So like this we can find the sum of digits of a given number. Okay. Now the next program we are discussing about to count the occurrences of a character in a string. ఒక స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని కౌంట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, సో కౌంట్ చేసేటప్పుడు ఈచ్ క్యారెక్టర్ కావాలి కదా, అందుకని సపోజ్ నేను స్ట్రింగ్ ప్రోగ్రామ్ అని తీసుకుంటే ఈచ్ క్యారెక్టర్ లో కన్వర్ట్ కావడం కోసం ఐఎమ్ యూజింగ్ దిస్ మెథడ్, దట్ ఈస్ 2char of array. అండ్ వీఆర్ ఫైండింగ్ ద లెంత్, ఎందుకంటే లాస్ట్ వరకు వెళ్ళాలి. లెంత్ అనేది ఇప్పుడు B లో ఉంటుంది. ఓకే, నౌ లెట్ us చెక్ ద క్యారెక్టర్ ఆఫ్ అకరెన్సెస్. ఇఫ్ 0 అండ్ ద లెంత్ అంటిల్ దట్ ద లూప్ హ్యాస్ టు కంటిన్యూ. ఓకే, అది ఉంది అనుకోండి, నేను కౌంట్ చేసుకోవడం కోసం ఒకటి C వాల్యూ ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. సో C వాల్యూ ఇనిషియలైజ్ చేసి ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అయింది అనుకోండి C++ అండ్ వి మేక్ ఇట్ యాజ్ ట్రూ. ఈక్వల్ కాలేదు అనుకో నో నీడ్ ఆఫ్ కౌంట్. అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామ్ లో PROGRAM ఇందులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అని చెప్పి కౌంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మెథడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్, మీరు ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇలాగే ఎగ్జిక్యూట్ కూడా చేయండి, ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే జావా కంపైలర్ లోకి వెళ్ళేసి టైప్ చేస్తూ చేయొచ్చు. కంపైలర్ ఎక్స్ప్రెషన్ చేస్తే ఇన్ని ప్రోగ్రామ్స్ ఎక్స్ప్రెషన్ చేయలేను అనేసి నేను ఇలా మీకు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, కానీ జావా కంపైలర్ లో యూజ్ చేసి చేయండి. అవుట్పుట్ కూడా చూడొచ్చు కాబట్టి ఇంకా మీకు ఎస్ దిస్ ఇస్ ద అవుట్పుట్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్స్ గురించి చూద్దాం. ఇందాక రిపీటెడ్ క్యారెక్టర్స్ కౌంట్ చేస్తున్నాం, నౌ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్స్ చూస్తాం. సో సేమ్ కాన్సెప్ట్, లెంత్ తీసుకుంటాము, అప్ టు దట్ వి ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తామంటే ఇక్కడ నాట్ ఈక్వల్స్ అయినప్పుడు కౌంట్ చేయాలి కాబట్టి నాట్ ఈక్వల్స్ అవుతున్నప్పుడు వి మేక్ ఇట్ యాజ్ బ్రేక్ అండ్ కౌంట్. అదర్వైజ్ సింప్లీ నాన్ రిపీట్స్ అవుతున్నప్పుడు అంటే రిపీట్ అవుతున్నప్పుడు రాదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎస్ వచ్చింది, ఎస్ యూ కూడా 1 అనుకుంటుంది, సి కూడా 1 అనుకుంటుంది, బట్ సి రిపీట్ అయింది కదా, దట్ ఇట్ ఈస్ 2 క్యారెక్టర్స్ రిపీట్ అవుతున్నట్టు. నెక్స్ట్ ఈ ఎస్ అనేది ఇంకొక 3 క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంది. ఇలా కౌంట్ చేస్తూ చేస్తాం. ఫర్ ఎవ్రీ కౌంట్స్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ పైన డిపెండ్ అయ్యే ఈ లూప్ ని కంటిన్యూ చేయండి అండ్ యూస్ దిస్ క్యారెట్ ఏం చేస్తుందంటే ఈచ్ క్యారెక్టర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది సో దట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్, ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ we are going to discuss about the program regarding
డెసిమల్ టు బైనరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో డెసిమల్ నుంచి బైనరీ చేస్తున్నామంటే ఐ విల్ టేక్ ఇక్కడ 10 తీసేసుకుంటాను సింపుల్ గా. సో ఇది తీసుకుంటున్నప్పుడు ఏంటి, మాడ్యులస్ చేస్తాము. మాడ్యులస్ నెంబర్ మనకి అవసరం ఎవ్రీ టైం, అప్పుడు ఇక్కడ డెసిమల్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో 2 తో నేను డివైడ్ చేస్తున్నప్పుడు సపోజ్ 50, దిస్ ఇస్ మై డెసిమల్ నెంబర్. మాడ్యులస్ చేసినప్పుడు ఈ నంబర్ ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, ఆ ప్రింట్ కోసం ఏం చేస్తానంటే అరేలో సేవ్ చేసుకుంటూ ఉన్నాను. ఒకేసారి ప్రింట్ చేయాలి కాబట్టి. లేదా మీరు ఇక్కడ నార్మల్ వాల్యూ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గా ఒక ప్రింట్ రాస్తారంటే ఎవ్రీ టైం మాడ్యులస్ ప్రింట్ అవుతూ కూడా వస్తుంది. అంత లాజిక్ ఏం కరెక్ట్ కాదు. ఇది యూజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, సో అరే వాల్యూ స్టోర్ చేసుకుంటాం. ఫస్ట్ వాల్యూ అరేలో స్టోర్ చేసుకుంటుంది 0. నెక్స్ట్ అగైన్ 2 తో మాడ్యులస్ చేస్తామంటే మనకు వచ్చే వాల్యూ ఏంటి 1. అట్ విల్ స్టోర్ ఇన్ టు అరే వాల్యూ. నెక్స్ట్ అగైన్ 2, దట్ ఈస్ 1 0 1 0. నౌ ఈ వాల్యూని ప్రింట్ చేస్తా వస్తాం. సో ప్రింట్ చేసుకోవడం కోసం అరేలో ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారు అని అంటే మనకి వచ్చే ఆన్సర్, యాక్చువల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 0 1 అంటే పై నుంచి కదా 0 1 0 1. కానీ మనకి రావాల్సింది 1 0 1 0, రివర్స్ ఆర్డర్ రావాలి. అందుకే ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఆ లాజిక్ ని రివర్స్ లో ప్రింట్ చేస్తాం. రివర్స్ లో ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ రివర్స్ ఆర్డర్ వచ్చి ఎగ్జాక్ట్ గా డెసిమల్ నెంబర్ మనకు వచ్చేస్తుంది. అది ఇక్కడ మనం యూజ్ చేస్తున్న లాజిక్. ఓకే, లేకపోతే నార్మల్ గా రాస్తే అది రాంగ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్, టు ఫైండ్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఏ 2 arrays. 2 arrays లో కామన్ ఎలిమెంట్స్ ఎలా తీసుకోవాలని చేస్తున్నాం. ఇంతవరకు నార్మల్ గా చేసాం కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దీస్ యూజింగ్ ద హ్యాష్ సెట్స్. సో ఫంక్షన్ టు క్రియేట్ హ్యాష్ సెట్ తీసుకుంటున్నాను అండ్ అరేస్ తీసుకుంటున్నాను, కొన్ని కామన్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటున్నాను. ఓకే, టు క్రియేట్ ఏ హ్యాష్ సెట్ ఇదే కదా, సెట్ ఆఫ్ ఇంటీజర్ set 1 ఒకటి, set 2 ఒకటి, 2 ఇంటీజర్స్ తీసుకుంటున్నాం. సో ఐఎమ్ మేకింగ్ set 1 డాట్ యాడ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ కి మనం మూవ్ అవుతూ ఉంటాం. యాడ్ అంటే నెంబర్లు కాదు, అక్కడ అరే సైజ్ లో మూవ్ అవుతున్నాం. అండ్ వి గో ఫర్ ద యాడింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద అరే 2 ఆల్సో, దట్ ఈస్ 2. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ రిటైన్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తే, రిటైన్ ఆల్ ఏం చేస్తుందంటే ఇట్ ఫైండ్స్ ద కామన్ ఎలిమెంట్స్. Simply we print the set 1. So, ఈ retain all will check the common elements of the set 1 and the set 2. Both లో ఉండే common elements check చేసుకుంటుంది. Okay, and we go for the main method now. So, ఇది సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మెయిన్ మెథడ్ లో చూసుకుంటే మనకి వాల్యూస్ ఎలా వస్తాయో తెలుస్తుంది. I go for the main method. Main method లో సింపుల్ గా see these are the array values. Directly I have taken the array values. This is the array set. Now find the common element. Array 1 array 2 లో కూడా మనం రిటైన్ ఆల్ లో కామన్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రమ్ దిస్. ఇలా చెక్ చేస్తూ 9 is కామన్. నెక్స్ట్ 16 64 రాదు, ఇలా ఒక్కొక్కటి చెక్ చేస్తూ 36 is the కామన్. నెక్స్ట్ దట్స్ ఇట్. సో ఇలా మనకి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇక్కడ 16 and 16 is also one of the common element. 4 and 1. ఓకే, రిటైన్ ఆల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వీ క్యాన్ ఫైండ్ ద కామన్ ఎలిమెంట్స్ వెరీ ఈజీలీ. ఇవి కొన్ని ప్రీడిఫైన్డ్ మెథడ్స్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు రెడ్యూస్ ద కాంప్లికేషన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్. అవి కొన్ని మీరు నేర్చుకుంటే బెటర్. నౌ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. సో టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్, హియర్ ఆల్సో ద ఇంపార్టెన్స్ ఈస్ టు ఫైండ్ ద మాడ్యూల్, దట్ ఈస్ లెంత్ ఎలా ఉందా లేదా తెలుసుకోవడం కోసమే. ఒక స్ట్రింగ్ యాక్సెప్ట్ చేయండి, సింప్లీ వీ కెన్ ప్రింట్ ద లెంత్ డైరెక్ట్లీ. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ యాజ్ int అని సమ్ x తీసుకొని x is equal to string dot length, ఇలా కూడా మన ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేసి అండ్ వీ కెన్ ప్రింట్ x వాల్యూ ఆల్సో. లైక్ దట్ వీ కెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఓకే, సింపుల్ ప్రోగ్రామ్, బట్ ఇంపార్టెంట్ ఈస్ ద ఫంక్షన్, లెంత్ ఫంక్షన్ ఇంపార్టెంట్. నౌ లెట్ us find the factorial but in a recursive method. So first of all, what is recursion అంటే calling a function by itself. Calling a function, ఒక ఫంక్షన్ ని calling a function by itself is called as recursive method. ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ 0 అయితే రిటర్న్ 1, ఎందుకంటే 0 ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు 1 కాబట్టి. అదర్వైజ్ రిటర్న్ n. సో n ఇంటూ ఓకే ఫ్యాక్టోరియల్ n వాల్యూ ఎంత, ఫస్ట్ 5 ఇంటూ n minus 1. ఫ్యాక్టర్ ఆఫ్ n minus 1 ఈస్ అగైన్ 4. అలా వస్తుంది. అగైన్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ ఫ్యాక్టోరియల్ ఈస్ 3. అగైన్ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ ఫ్యాక్టోరియల్ ఈస్ 3. నెక్స్ట్ ఇట్ ఈస్ 2. నెక్స్ట్ ఇట్ ఈస్ 1. ఆ తర్వాత 0 కూడా వస్తుంది, కానీ 0 ఫ్యాక్టోరియల్ ఇస్ 1 కాబట్టి ఇక్కడ మనకి 1 అయిపోతుంది. లైక్ దట్ సి
ఫ్యాక్టోరియల్ అనే ఫంక్షన్ లో అగైన్ వీఆర్ కాలింగ్ ఏ ఫ్యాక్టోరియల్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ రికర్సివ్ మెథడ్. దీన్ని మనం రికర్సివ్ మెథడ్ అంటాం. నార్మల్ ఫ్యాక్టోరియల్ కాకుండా రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ చేయమన్నారు కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ రికర్సివ్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ ఫ్యాక్టోరియల్, సమ్ ఆఫ్ డిజిట్స్, రివర్స్ నెంబర్ కి ఎక్కువగా అడుగుతారు. ఈవెన్ సార్టింగ్ టెక్నిక్ లో కూడా రికర్సివ్ మెథడ్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, చెక్ ఇఫ్ ద ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్ ఆర్ నాట్. సో ఆ లీప్ ఇయర్ అప్ టు ద ఇయర్ చెక్ చేస్తాం. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈజ్ ఇయర్ షుడ్ బి మాడ్యులస్ 4 షుడ్ బి 0. ఎందుకంటే 4 years ఒకసారి వస్తుంది. నెక్స్ట్ కండిషన్ అండ్, అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి సెంచరీనా కాదా అనేసి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇయర్ 400 years ఒకసారి కూడా వస్తుంది. ఈ పాయింట్స్ తీసుకొని వీఆర్ చెకింగ్ వెదర్ ద గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఇది ఎన్ని టైమ్స్ అది చెక్ చేయాలి కాబట్టి దాన్ని ఒక లూపింగ్ స్టేట్మెంట్ లో రాసేసుకున్నారు. ఇక్కడ సింగిల్ వన్ రాసాము. సో సింగిల్ వన్ తీసుకుంటున్నప్పుడు ఇంత అవసరం లేదు, కానీ అప్ టు దిస్ మనకి లీప్ ఇయర్స్ ఎన్ని కావాలని చెక్ చేస్తున్నప్పుడు ఇదైతే అవసరం. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో సింప్లీ ఐఎమ్ ఫైండింగ్ ద ఫార్ములా అండ్ ప్రింటింగ్. ఎలాగో సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఇంకా 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ s ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ s ఈక్వల్స్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఏదో 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ లో నేర్చుకుంటారు, కానీ ఇది టెక్నికల్ రౌండ్ లో చాలా సార్లు రిపీట్ అవుతున్న ఫార్ములా, అందుకే ఈ 3 గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫార్ములా చెప్తున్నాను కాబట్టి ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. వితౌట్ యూజింగ్ ద ఫార్ములా క్యాన్ వి ఫైండ్ అవుట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఎస్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ విత్ ద వైల్ లూప్ ఆర్ ఎనీ లూపింగ్ స్ట్రక్చర్స్. Let me explain using the while loop to find the sum of natural numbers. Suppose let us take one number n equals to 5. Okay. So sum of natural numbers కి ఏం చేస్తామంటే ఫస్ట్ sum is equal to 0 అని ఒకటి ఇనిషియలైజ్ చేద్దాం. And we will find out this until while the I not less than or equals to n. ఇది తీసుకోవచ్చు. And I value equals to 1 నుంచి స్టార్ట్ చేద్దాం. Okay. Now start. S is equal to S into I. అండ్ క్లోజ్. లెట్ us see. ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఐ వాల్యూ ఎంత 1 ప్లస్ ఎస్ వాల్యూ 0 దట్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ అవర్ ఐ వాల్యూ ఈక్వల్స్ టు 2 ప్లస్ ఇది ఐ ఇది ఎస్. ఓకే, సో ఐ వాల్యూ ఈక్వల్స్ టు 2, ఎస్ వాల్యూ ఇస్ 1 కదా, ఇప్పుడు దట్ ఈక్వల్స్ టు 3. ఇది కూడా ఎస్ఏ కదా అవుతుంది, బికాస్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ ఐ ఇంటూ కాదు, ఎందుకంటే సమ్ కదా మనం చేస్తున్నది. ఓకే, నౌ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ S value is 3 and it becomes 6. Now I is equal to 4 plus S value 6 that equals to 10. Next I equals to 5 plus 10 that equals to 15. అదే కదా sum of natural numbers అంటే 4 plus 5. ఇది యాడ్ చేస్తున్నది. సింపుల్ గా ఆఫ్టర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ద లూప్ వి ప్రింట్ ద S value. ఇది యూజింగ్ ద లూపింగ్ స్టేట్మెంట్. ఇందాక చెప్పింది యూజింగ్ ద ఫార్ములా. ఇలా చేయొచ్చు. నాట్ ఓన్లీ సమ్, we can go for the squares and cubes also. Okay, let us go for the next program. Our next program is to implement the login system. Login system కోసం కావాలి అంటే సింపుల్ గా ఒకటి అడ్మిన్ కావాలి, ఒక పాస్వర్డ్ కావాలి. అవి మనమే 2 స్ట్రింగ్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు యూజర్ నుంచి ఒక యూజర్ నేమ్ అడుగుతాం. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ యూజర్ నుంచి ఒక పాస్వర్డ్ కూడా అడుగుతాం. ఓకే, అయిన తర్వాత ఏదైతే ఇన్పుట్ వాల్యూ అండ్ ద పాస్వర్డ్ ఈక్వల్ అయితే వి మేక్ ఇట్ యాజ్ లాగిన్ సక్సెస్ఫుల్, అదర్వైజ్ వి మేక్ ఇట్ యాజ్ లాగిన్ ఫెయిల్డ్. లాగిన్ ఈజ్ ఫెయిల్డ్. ఓకే, ఇలా రాసుకోవచ్చు. సింపుల్ ప్రోగ్రామే, కానీ ఇలా కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ ఉంటే వి కాన్ చెక్ మెనీ మోర్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఈక్వల్స్ టు అనే ఒక స్ట్రింగ్ మాడ్యూల్ కూడా మనం యూజ్ చేస్తున్నాం. Now let us go for the next one. To check a string contains in the other string. ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ లో ఉందా లేదా అని చెక్ చేద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ అని తీసుకున్నాను, సెకండ్ స్ట్రింగ్ టెస్టింగ్ అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, ఈ టెస్టింగ్ ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. దీనికి నేను పెద్ద లాజిక్స్ వాడట్లేదు. ఇక్కడ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంటైన్స్. దీని గురించి చెప్పాలి అనుకుంటున్నాం. Now what is contains method means
ఇట్ ఈస్ ఏ జావా ప్రొవైడర్. జావా స్పెషల్ గా స్ట్రింగ్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంది విచ్ చెక్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఎగ్జిస్ట్ విత్ వన్ స్ట్రింగ్ ఆర్ అనదర్. సో స్ట్రింగ్ వన్ డాట్ కంటైన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తూ మనకి చూపిస్తుంది. దట్ ఈస్ ద కంటైన్స్ మెథడ్. సో ఈ మెథడ్ యూస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ని మనం చేస్తున్నాం అనమాట. ఓకే, నౌ లెట్ us go for the next one. To find the maximum occurring characters in a string. ఒక క్యారెక్టర్ లో నెంబర్ ఆఫ్ ఎన్ని టైమ్స్ ఆ స్ట్రింగ్ అక్కర్ అయింది అని చెక్ చేయాలి. సో నేను తీసుకుంటున్నాను, ఒక స్ట్రింగ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసేసి ఆ స్ట్రింగ్ కి ఏం చేస్తామంటే ఐ లెస్ దాన్ ద లెంత్, అఫ్ కోర్స్ లెంత్ కనుక్కుంటాం. ఎవ్రీ టైమ్ నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఈ క్యారెట్ యూజ్ చేస్తూ ఒక్కొక్క స్ట్రింగ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేసి చెక్ చేస్తూ వస్తాం అకార్డింగ్ టు ద లెంత్. అంటే లాస్ట్ వరకు వెళ్ళాలి. చూడండి, లెంత్ తీసుకుంటాం, ఈచ్ క్యారెక్టర్ వస్తుంది బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఎట్. సో మాక్సిమం లెస్ దాన్ అంటే అది తీసుకుంటే వీ క్యాన్ గో మాక్సిమం ఈక్వల్స్ దట్ క్యారెక్టర్, లేకపోతే ఆ సిహెచ్ గానే పెట్టేసుకుంటాం. ద మాక్సిమం అకరింగ్ క్యారెక్టర్స్ ఎందులో ఉంటాయి, మ్యాక్స్ కార్ లో. ఎనీ టైమ్స్ అది క్యారెక్టర్ రిపీట్ అయిందంటే అది మ్యాక్స్ అనే దట్ ఈస్ వేరియబుల్ లో ఉంటుంది. సో సింపుల్ వే జస్ట్ టు టేక్ ద లెంత్ అండ్ టు యూజ్ ద క్యారెట్ ఫంక్షన్ అండ్ వీ క్యాన్ చెక్ ఈచ్ క్యారెక్టర్ రిపీటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. రిపీట్ అవుతున్న దాన్ని ఒక దాంట్లో సేవ్ చేస్తూ వి కౌంట్ ఇట్ సో దట్ వీ క్యాన్ గెట్ ద నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్. ఓకే, నెక్స్ట్ వన్, జనరేట్ ర్యాండమ్ నెంబర్స్. జనరల్ గా ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసుకోవడం యూజింగ్ ద జావా చేస్తున్నాం. సో ర్యాండమ్ జనరేట్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాక్సిమం వాల్యూ చెప్పాలి, మినిమం వాల్యూ చెప్పాలి. ఓకే, జనరేట్ విత్ ఇన్ ద మినిమం దట్ ఈస్ 50 టు మాక్సిమం దట్ ఈస్ 100. సో సింపుల్ గా డైరెక్ట్ గా నెక్స్ట్ ఇంట్ యూజ్ చేసి మ్యాక్స్ మైనస్ మిన్ ప్లస్ 1 అంటాం. మ్యాక్స్ వాల్యూ ఎంత? సో మ్యాక్స్ వాల్యూ ఇస్ 100, మిన్ ఈస్ ద 50 ప్లస్ 1. సో 50 ప్లస్ 1 ఇస్ 51. జనరేట్ అవుతోందా 51? సిమిలర్లీ నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. నో మ్యాక్స్ మైనస్ మిన్. సో మ్యాక్స్ వాల్యూ ఎంత? అగైన్ 100. మిన్ వాల్యూ ఎంత అయిపోతుంది మనకి? 51 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 52. ఇలా మనకు ఒక్కొక్క వాల్యూ యాడ్ అవుతూ we can generate the maximum number of random numbers. Okay, next we can go for the next question, that is removing all the white spaces from a string. సో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క క్యారెక్టర్ మధ్యలో. ఈ స్పేసెస్ ని రిమూవ్ చేసి నాకు ఆటోమేషన్ అని చెప్పి డైరెక్ట్ గా వచ్చేయాలి. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద రీప్లేస్ ఆల్ అండ్ ద వీఆర్ గోయింగ్ ఫర్ ద స్ట్రింగ్ యూజ్ చేస్తూ ఆ క్యారెక్టర్ ని ఇది కదా మనం చేయాలి. సో అలా రీప్లేస్ చేస్తున్న వైట్ స్పేసెస్ ని ఆ రిజల్ట్ లోకి సేవ్ చేసుకుంటాం యూజింగ్ దిస్ ఫంక్షన్. ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫంక్షన్స్. ఐ సజెస్ట్ లెర్న్ ద మాక్సిమం స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్ మాక్సిమం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ తెలుసుకోండి. నెక్స్ట్, ఇంప్లిమెంటింగ్ ద బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ద డైరెక్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద అరే. లెంత్ ఆఫ్ ద అరేని ఎండ్లో సేవ్ చేసుకోండి. సో ఫస్ట్ లెంత్ ఏమవుతుందనంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ వరకు ఆ లూప్ రిపీట్ అవుతుంది. సెకండ్ టైం ఏమైపోతుంది, మన లెంత్ ఎంత? 1 2 3 4 5 6 7 అనుకుందాం. ఓకే, ఫస్ట్ 0 అనుకుంటే 6, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో 7 అనుకుందాం. సో ఫస్ట్ లూప్ ఎలా కంటిన్యూ అవుతుందనంటే 0 నుంచి 7 వరకు కంటిన్యూ అవుతుంది. సెకండ్ లూప్ ఎలా వస్తుందంటే 0 నుంచి n వాల్యూ 7 minus I value, that is first time 0, minus 1, nothing but 6 times. ఒక ఐటరేషన్ తగ్గుతుంది కంపేరింగ్ టు ద ఫస్ట్ లూప్. ఓకే, సో ఇన్నర్ లూప్ అనేది అవుటర్ లూప్ తో కంపేర్ చేస్తే ఒక ఐటరేషన్ తగ్గుతుంది. అది ఇక్కడ దీని వల్ల, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నా ఆఫ్ కోర్స్ కామన్ గా సార్టింగ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ చెక్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ వి యూజ్ ద స్వాపింగ్ టెక్నిక్. స్వాపింగ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లాస్ట్ బట్ 1 వరకు చెక్ చేయడం. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ వీ క్యాన్ గెట్ ద సార్టింగ్ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంట్ ద సెలెక్షన్ సార్ట్. సెలెక్షన్ సార్ట్ ఏంటంటే పర్టికులర్ గా ఒక నెంబర్ ని తీసుకొని ఆ నెంబర్ తో కంపేర్ చేయడం. ఓకే, ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లెంత్ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను తీసుకుంటున్న వాల్యూస్ లో నీకు పర్టికులర్ ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్ ని మీన్ ఇండెక్స్ ఆఫ్ ఐ అంటే ఆ పొజిషన్ ని తీసుకుంటున్నా. తీసుకొని ఆ పొజిషన్ తో కంపేర్ చేస్తాం. ఫర్ ఏ సెలెక్షన్ సార్ట్ అలా తీసుకుంటాం. చూడండి, అఫ్ కోర్స్ మళ్ళీ స్వాపింగ్ టెక్నిక్, కానీ
ప్రీవియస్ స్వాపింగ్ కి ఈ స్వాపింగ్ కి తేడా ఏంటంటే ప్రీవియస్ స్వాపింగ్ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంపేర్ చేస్తూ చేయడం. ఈ స్వాపింగ్ టెక్నిక్ ఏంటంటే పర్టికులర్ గా ఏదైతే మనం సెలెక్ట్ చేస్తున్నాం ఆ నెంబర్ ని ఆ నెంబర్ తో ఒక్కటే కంపేర్ చేయడం. ఓన్లీ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఒక ప్యాటర్న్ ప్రోగ్రామ్ చెప్పాలి అని ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను మీకు. సో ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇది జనరేట్ చేస్తున్నది లూప్. మనకి స్టార్స్ ప్రింట్ అవుతాయి అప్ టు ద 10. సో ఈ ఒకవేళ అక్కడ స్పేస్ ఉంది అని అంటే బ్రేక్ పెట్టేస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ కంటిన్యూ. అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. లైక్ దట్ వి గెట్ ఆల్ ద స్టార్స్ అనమాట. సో ఈ స్టార్స్ ఎలా వస్తాయి చూడండి. లూప్ ఎంటర్ అవుతున్నాం, ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ I గ్రేటర్ దాన్ 10. సో ఫస్ట్ వాల్యూ ఇస్ 1 కాబట్టి గ్రేటర్ దాన్ 10. సో ఇట్ మేక్స్ ఎ బ్రేక్. బ్రేక్ పెట్టేసేసి నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇట్ గో ఫర్ హియర్. ఇఫ్ J ఈక్వల్స్ టు I అయ్యేంత వరకు లూప్ కంటిన్యూ అవుతుంది. సో దట్ వి గెట్ స్టార్స్ లైక్ దిస్. ఇలా వస్తాయి. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సింప్లీ టర్మినేషన్ ఈస్ బ్రేక్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఆల్ 40 మాక్సిమం ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఐ హావ్ డిస్కస్. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేర్చుకోండి. ఇది అఫ్ కోర్స్ బిగినర్ లెవెల్లే, కానీ బిగినర్ లెవెల్ అని చెప్పేసి చాలా ఈజీగా తీసుకోకండి. ఇక్కడ లాట్ ఆఫ్ లాజిక్స్ ఉన్నాయి, ఇందులో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ ద క్లాస్ అబౌట్ టుడే. యూ కెన్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇవాళ క్లాస్ లో 40 ప్రోగ్రామ్స్ చేసాం మనము. అదే మీకు చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ దట్ ఇస్ బేసిక్ ప్రోగ్రామ్స్. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ పైన, స్ట్రింగ్ స్టేట్మెంట్స్ పైన, రికర్సివ్ ఫంక్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్యాటర్న్ ప్రోగ్రామ్స్. ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ద జావా. మీరు లాజిక్ నేర్చుకున్నారు అంటే సి లాంగ్వేజ్, పైథాన్ ఎక్కడిపైనా సేమ్ కాన్సెప్ట్, బట్ వి రైట్ ద ప్రోగ్రామింగ్ ఇన్ దట్ లాంగ్వేజ్. అదొకటి డిఫరెంట్ అవుతుంది. ఓకే, ఆ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ కూడా నేర్చుకోండి. అండ్ ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే చాలా సింపుల్ గా అనిపిస్తున్నాయి ప్రోగ్రామ్స్, బట్ ద లాజిక్ ఈస్ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఇవన్నీ మాక్సిమం చూసింటారు, మాక్సిమం లెర్న్ చేయొచ్చు, లేదా మోర్ ప్రాక్టీస్ చేసి ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లాజిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా పెట్టుకోండి. దెన్ ఓన్లీ యూ కెన్ క్రాక్ ద టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe, and share this for the students who are going to attend the interview in the Java. Okay, thank you.